వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇతని పేరు దొరా సాయితేయ. ఇతను ఒక యూట్యూబరు. ఇతనికి ఒక ఓటీపీ అయితే వచ్చిందంట. ఆ ఓటీపీ రాగానే ఒక కాల్ కూడా వచ్చిందంట. ఆ కాల్ లిఫ్ట్ చేయగానే అతని అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ పోయినాయంట. హాయ్ గైస్, ఇప్పుడే పనులన్నీ అయిపోగొట్టుకొని ఇంటికి స్టార్ట్ అయినా. నా ఫోన్కి ఒక ఓటీపీ వచ్చిందబ్బా. అదే టైంకి ఒక కాల్ కూడా వచ్చింది. ఏమైందో తెలియదు. ఆ కాల్ అటెండ్ చేయగానే టడక్ 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 అని బ్యాక్ టు బ్యాక్ మెసేజ్ వచ్చేసి 15 lakhs ఆ ఒక్క 1 minute ఆఫ్ స్పాన్లో కట్ అయిపోయినాయి. కొన్ని సెట్ ఆఫ్ మంత్స్ సేవ్ చేసుకున్న డబ్బులు, ఫ్యామిలీ ఏందో, వాళ్ళ హెల్త్ ఏందో, మా టీం పరిస్థితి ఏందో ఏం అర్థమవుతలేదు. అసలు అట్లెట్లా అయిందో తెలియట్లేదు. పిచ్చి పిచ్చి థాట్స్ వస్తున్నాయి. వర్షం పడుతుంది, బిల్డింగ్ పైన అటు ఇటు తిరుగుతూ ఏం చేయాలో తెలియక ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. వైల్డ్ అంటే వైల్డ్ టు ద కోర్ థాట్స్. మరి ఇది రియలో కాదో మనకు తెలియదు. ఏదైనా వెబ్ సిరీస్ ప్రమోషనో లేదంటే ఒకవేళ రియల్గా జరిగింది అనుకోండి, ఈ డబ్బులు తిరిగి రావు. మన ఇండియాలో సైబర్ లాస్ అనేవి చాలా వీక్గా ఉన్నాయి. అలాగే సైబర్ పోలీసులు కూడా ఇలాంటి వాళ్ళని పట్టుకోలేకున్నారు. అకార్డింగ్ టు సోర్సెస్ ఏం చెప్తారు మరి అంట. వీళ్ళది అప్పుడు ఫేమస్ అయ్యిండే కదా, వీడు డబ్బులు బీప్ కొత్త ట్రిక్తో వచ్చాడంట. అవి కామెంట్స్. నెక్స్ట్ ఇది లండన్ అంట, సోహో అంట. మొత్తం వైట్ పీపులే, మళ్ళీ ఇండియన్స్ వచ్చి చేశారనడానికి లేదు. ఇక్కడ అందరూ వైట్ పీపులే కనబడుతున్నారు. దారుణంగా ఉంది. ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చరే బాగుంది వాళ్ళది, మిగతాదంతా చెత్తే. నెక్స్ట్ ఈ సిజేపీ ఫౌండర్ కాక్రోచ్, ఇతన్ని బీజేపీ వాళ్ళు బీజేపీలోకి జాయిన్ అవ్వమని థ్రెటన్ చేస్తున్నారంట. మనోడేమో జాయిన్ అవ్వను అంటాడంట. सर आज आपको बीजेपी की तरफ से कोई ऑफर हुई है ज्वाइन करने के लिए? आपको धमकियां बहुत मिली कि बीजेपी में आ जाओ, अच्छा रहेगा तुम्हारे लिए, तुम्हारे परिवार के लिए। तो मुझे तो मतलब बहुत शर्म आती है कि इतने बड़े प्रधानमंत्री, इतने बड़े अमित शाह, उनके पोते की उम्र का मैं हूँ, उनके पोते की उम्र के बच्चों को इस तरह की धमकियां देते हैं। मतलब क्या फायदा तुम्हारे इतने बड़े प्रधानमंत्री या गृह मंत्री होने का, अगर तुम्हें बच्चों को इस तरह की धमकियां। వీడు లెవెల్ పెంచుకోవడానికి ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటాడు. డైరెక్ట్ నీకు నీ ఫ్యామిలీకి మంచిగా ఉంటుంది, బీజేపీలోకి జాయిన్ అవ్వు అని బెదిరించారంట. అసలు ఎందుకురా నిన్ను జాయిన్ చేయించుకుంటారు? క్లియర్గా తెలుసు నువ్వు ఆమ్ ఆద్మీ వాడి అని. ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ బ్యాకప్ ఉందని తెలుసు నీకు, మళ్ళీ నిన్నెందుకు జాయిన్ చేసుకుంటారు? నెక్స్ట్ మన ప్రియాంక గాంధీ 750 crore స్టూడెంట్స్ అఫెక్ట్ అయినారంట పేపర్ లీక్ వల్ల. అసలు మన జనాభానే 140 కోట్లు అంటే. पिछले दशक में 152 पेपर लीक हुए, 750 करोड़ छात्र प्रभावित हुए, मगर एक भी दोषी, एक भी माफिया को सजा नहीं। వాడు చూడు వెనకల. दशक में 112 को सजा नहीं। पिछले ఉన్నదే 140 కోట్లు అంటే 750 కోట్ల మంది స్టూడెంట్స్ ఇంకా అఫెక్ట్ అయినారంట. మై ఫ్రెండ్ సెడ్ ఐ లుక్ లైక్ యాక్టర్ హితిక్ రోషన్. సౌరవ్ దాస్ కాక్రోచ్. ఇమ్రాన్ హష్మి అంట. ఇది స్పెయిన్లో అంట. ఫుల్గా ఇలా ఇమిగ్రెంట్స్ అంతా వచ్చేస్తున్నారు. ఏదో జాంబీ అపోకలిప్స్ లాగా వచ్చారు అందరూ. దోలు తిడుతుంది లేలకి. దీన్ని ఎలాన్ మస్క్ రీట్వీట్ చేసినాడు. ఆల్ మిలిటరీ ఏజ్ మేల్స్ మీన్స్ ఇట్ ఈస్ అన్ ఇన్వేషన్ అని. నెక్స్ట్ ఏ స్టడీ ఆఫ్ మెన్ ఇన్ ఇండియా విత్ ఆల్కహాల్ డిపెండెన్స్ షోడ్ దట్ 67% ఆఫ్ దెమ్ ఆల్సో సఫర్ ఫ్రమ్ సెక్షువల్ డిస్ఫంక్షన్ అంట. చూసుకోండి మరి, ఊరికే మందు తాగినారనుకో పూజకి పనికిరారు. నెక్స్ట్ శ్రీలంకలో ఇండియన్ మేడ్ అశోక్ లేలాండ్ బస్సెస్ నుంచి చైనీస్ మేడ్ ఫోటాన్ బస్సెస్కి షిఫ్ట్ అవుతున్నారంట. వాళ్ళ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి మెట్రో అండర్ మెట్రో ట్రాన్సిట్ సర్వీస్ అంట. ఈ బస్సులు చైనీస్ బస్సులన్నీ బయటికి బాగానే ఉంటాయి కానీ మనంత స్ట్రాంగ్ ఉండవు. జగన్మోహన్ ఏదో అంటున్నాడు. 108 ఈ పిల్లోడు ఫోన్ చేయడమే కాదు, సిపిఆర్ కూడా, అంటే వాళ్ళ నాన్న డాక్టర్. ఇతనే సీదిరి అప్పరాజు కొడుకు. ఒక గొర్రెల కాపర్ని బైక్తో స్పీడ్గా వచ్చి గుద్ది చంపేసినాడు. పోలీసులు ఏం చెప్పారంటే రిపోర్ట్లో అతను బతికే ఉన్నాడు అప్పటికి, అయినా హాస్పిటల్ తీసుకెళ్లేదంట, అక్కడే వదిలేసి వీళ్ళు మాత్రం వెళ్ళిపోయారంట. కానీ మన జగన్మాయ్య మాత్రం వీళ్ళు ఉన్నారు అక్కడే, సిపిఆర్ కూడా చేశారు అని చెప్తున్నాడు. డాక్టర్ కాబట్టి ఈ పిల్లోడు కూడా చూసి
సిపిఆర్ చేస్తే అంటే చెస్ట్ సిపిఆర్ అంటే ఫుల్ చెస్ట్ హార్ట్ అవసరమా ఇప్పుడు ఫుల్ ఫామ్? పంప్ చేసే సిపిఆర్ది వాళ్ళ ఆయన చేయడం చూసి అసలు సిపిఆర్ ఫుల్ ఫామ్ ఏందో చూద్దాం. కార్డియో పల్మనరీ రిసక్సిటేషన్ అంట. వామ్మో, అవసరమా ఇప్పుడు? ఏదో సిపిఆర్ చేశారంటే సరిపోతుంది కదా. పడి ఆ మనిషిని బతికించాలని చెప్పి సిపిఆర్ కూడా చేసినాడు. వీళ్ళేమో సిపిఆర్ చేశారని చెప్తున్నారు, పోలీసులేమో రిపోర్ట్లో అక్కడ చావు బతుకుల్లో ఉన్న అతన్ని వదిలేసి వెళ్ళిపోయారని చెప్తున్నారు. మరి జగన్మోహన్ నమ్మాలా, పోలీసులను నమ్మాలా? నెక్స్ట్ ఇది ఇక్కడ ఏదో డిఎస్సి పేపర్ లీక్ అవ్వకపోయినా అయ్యింది అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయితే ఒక ప్రొటెస్ట్ అయితే చేశారు. అసలు ఆ డిఎస్సి పేపర్ పెట్టిందే ఎగ్జామ్ ఆన్లైన్లో అంట. వీళ్ళేమో పేపర్ లీక్ అయిందని చెప్పి ప్రొటెస్ట్ చేస్తున్నారు. అక్కడ ఆపడానికి వచ్చిన ఒక లేడీ ఎస్ఐని వీళ్ళంతా మొలెస్ట్ చేసినారు. చూడు, అందరూ కలిసి ఆమె రౌండప్ చేసి ఎట్లా మీద పడుతున్నారు చూడు. తోస్తున్నారు. ఆమెని మొలెస్ట్ కూడా చేసినారని టాక్. ఎక్కడ పడితే అక్కడ టచ్ చేసి అంతా వీడియో అంతా ప్రూఫ్ ఉంది. మరి వాళ్ళందరినీ పట్టుకొని కేసులు అయితే పెట్టి శిక్ష అయితే వెయ్యాల. లేని దానికి ప్రొటెస్ట్ చేయడమే ఎక్స్ట్రా, మళ్ళీ ఇది మొలెస్టేషన్ ఇది ఒక ఎక్స్ట్రా వీళ్ళకి. నెక్స్ట్ ఇది ఢిల్లీలో బీజేపీ వాళ్ళు ఒక ప్రొటెస్ట్ అయితే చేసినారు ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫీస్ ఎదురుగా. పంజాబ్లో పేపర్ అయితే లీక్ అయిందంట. దాని గురించి పంజాబ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ హర్జోత్ సింగ్ రిజైన్ చేయాలని చెప్పి వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫీస్ ఎదురుగా ఢిల్లీలో. వాళ్ళకే రివర్స్ ట్రీట్మెంట్ ఇది. నెక్స్ట్, మోడీ క్యాన్ గివ్ అస్ బెస్ట్ ఇన్ఫ్రా బట్ मैनर्स वी नीड टू लर्न आवरसेल्व्स. जीरो सिविक सेंस. खूबसूरत निजामुद्दीन रेलवे स्टेशन पर स्काई वॉक बना के दिया है और उसको बहुत खूबसूरत बनाने में हमारे इंफ्रास्ट्रक्चर अंता बाने ఉంది. देश की जनता अपना पूरा योगदान देगी. यहाँ देखिए, ఇది మాత్రం पूरा योगदान यहाँ पे दे रही है. यही छोड़िए और यहाँ भी देखिए. ఇది ఇంకా ఇన్బిల్ట్ అయిపోయింది మనకి. ఎక్కడ చూసినా కానీ గుట్కా స్టెయిన్స్. ఇది అసలు చాలా సీరియస్ ఇష్యూ ఇది. దీన్ని కంపల్సరీ గుట్కా బ్యాన్ చేయడం ఏదో ఒకటి చేయాల్సిందే, లేకుంటే ఇది మాత్రం ఆగదు. ये देखिए पूरे फर्श पर यहाँ पर ఇక్కడ పడితే వరుసగా ఉమ్మినారు కదా. पूरा रंगीन बनाया हुआ है पूरे स्काई वॉक. मतलब लोगों में सिविक सेंस नाम की कोई चीज है ही नहीं. कितना भी सरकार करके दे दे, लेकिन लोगों को भाई साफ सफाई కనీసం గుట్కా బ్యాన్ చేయకపోయినా ఇలాంటి పబ్లిక్ ప్లేసెస్లోకి ఎంట్రీ అన్నా ఆపండి. గుట్కా ఉన్న వాళ్ళని, గుట్కా నమ్ములుకుంటూ వచ్చే వాళ్ళని ఎంట్రీ అన్నా ఆపండి. ఇది అసలు చాలా బ్యాడ్ నేమ్. మనకు కూడా చూడడానికి చాలా అసహ్యంగా ఉంటుంది. పాన్ మసాలా అండ్ గుట్కా ఈజ్ 433. ఓయమ్మ, ఇండస్ట్రీ అంట. నౌ క్యాల్కులేట్ ద ట్యాక్స్ పెయిడ్ బై ద యూజర్, ఎంప్లాయ్మెంట్ జనరేటెడ్ బై ద ఇండస్ట్రీ వెన్ దెర్ ఇస్ ఎ ట్యాక్స్ స్లాబ్ ఆఫ్ 40% ఆన్ దెమ్, ప్లస్ కీపింగ్ పాన్ మసాలా అండ్ గుట్కా ఇండస్ట్రీ అలైవ్ helps hospitals, cancer institutions, pharmaceutical companies grow. We destroy it all for a little filth everywhere. వీళ్ళకంతా మనీ జనరేట్ అవుతుందని చెప్పేసి ఇలా వదిలేస్తే కష్టమే. ప్లస్ కీపింగ్ క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్స్ అంట. క్యాన్సర్లు అవన్నీ వస్తాయి కదా. నెక్స్ట్, ఖమ్మం జాతీయ రహదారిపై అదుపు తప్పి బోల్తా పడిన ఆపిల్ బండ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం. ఆపిల్ పండ్ల కోసం ఎగబడిన జనాలు. ఇది కింద పడిపోయిందంట ఆటో. మొత్తం యాపిల్స్ అని కింద పడితే జనాలు ఎగబడి తీసుకుపోతున్నారు. ఏమో ఆటో తీసుకుపోతున్నాడు వాడు. అయితే ఇంక ఇవన్నీ పడిపోయి వేస్ట్ అయిపోతాయని తీసుకుపోతున్నారేమో. ఇలాంటిది ఏమైనా జరిగినప్పుడు ఈ ఓనర్స్ ఎవరైనా ఉంటారు కదా, యాపిల్ సప్లై చేసేవాళ్ళు, వాళ్ళు ఇంకొక లారీ ఇలా ఇంకొక లోడ్ ఏమన్నా ఇంకొక వ్యాన్ ఏమన్నా తీసుకొని వచ్చి తీసుకుపోవాలా. కానీ ఈ లోపు మన వాళ్ళు వదలరు కదా. నెక్స్ట్ యూఎస్లో ఒక కొత్త ప్రపోజల్ని అయితే పెడతా ఉన్నారు. అక్కడే చదువుకోవడానికి వెళ్తారు కదా, గ్రాడ్యుయేట్ అవ్వడానికి. వాళ్ళు ఆ తర్వాత జాబ్ చేయాలంటే 100,000 అయితే కట్టాలంట. అంటే 90 lakhs పైన అలా మన ఇండియన్ రూపీస్లో. ఒకవేళ అక్కడే జాబ్ చేయాలనుకుంటే ఆ అమౌంట్ అయితే కట్టేసి జాబ్ చేయాలంట. ఇది ప్రపోజల్ అయితే పెట్టినారు. ఇంకా రూల్ అయితే రాలేదు, జస్ట్ ప్రపోజల్ మాత్రమే. ఇలా అయితే మనకి కష్టమే. అక్కడ వెళ్ళి జాబ్ చేద్దాం అనుకునే వాళ్ళకి కష్టమే. అప్పుడన్నా కనీసం అమెరికన్స్ని తీసుకుంటారని
ఈ ట్రంప్ బాధ. కానీ మన వాళ్ళకైతే లాసే. అది మరి కంపెనీస్ భరించాయి అనుకో పర్లే, కానీ అంత హ్యూజ్ అమౌంట్ అంటే ఓన్లీ వెరీ టాలెంటెడ్ పీపుల్కి, వాళ్ళకి ఇంకా కంపెనీకి అవసరం అయితేనే వాళ్ళు భరిస్తారు, లేదంటే మీరే చూసుకోండి అంటారు. అది మాత్రం కష్టం. 90 lakhs అంటే $100,000. నెక్స్ట్ ఐఫోన్ ప్రైజెస్ దాదాపు ఒక 26,000 అయితే పెరుగుతాయంట. మేజర్ హార్డ్వేర్ అప్గ్రేడ్స్ అయితే చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ 1,50,000 2 లక్షలు అంటే దాని మీద మళ్ళీ 26,000 అంట ఇప్పుడు. నెక్స్ట్ అల్లు రామలింగయ్య గారి డెత్ యానివర్సరీ అంట ఈరోజు. ఎన్నో డెత్ యానివర్సరీ మరి. నెక్స్ట్ అయ్యగారు అఖిల్ 100 crores అయితే కొట్టినారు లెనిన్. టు ఎవ్రీ వన్ హూ బిలీవ్డ్, సపోర్టెడ్ అండ్ యాక్సెప్టెడ్, దిస్ వన్ ఈజ్ ఫర్ యూ. ఆన్ టు ద నెక్స్ట్ విత్ సో మచ్ గ్రాటిట్యూడ్. ఆన్ టు ద నెక్స్ట్ అంట, మరి ఏంటో మరి నెక్స్ట్ మూవీ. నెక్స్ట్ సాయి పల్లవి మీద ఫుల్గా బ్యాక్లాష్ అయితే వస్తూ ఉంది. ఈమె ఎవరో పెట్టింది, బ్లౌజెస్ వర్ ఇంట్రడ్యూస్డ్ టు ఇండియా బై ద బ్రిటిష్, దే వరంట్ అరౌండ్ ఇన్ త్రేటా యుగ అంట. బ్లౌజెస్ ఇంట్రడ్యూస్ చేసింది బ్రిటిష్ వాళ్ళు అంటుంది, కానీ బ్లౌజెస్ ఇంట్రడ్యూస్ చేసింది మాత్రం, కానీ బ్లౌజెస్ ఇండియాకి ఇంట్రడ్యూస్ చేసింది మాత్రం జననానందనాదేవి. పేరు కన్ఫ్యూజింగ్ ఉంది. ఈమె సిస్టర్ ఇన్ లా ఆఫ్ పోయెట్ రవీంద్రనాథ్ ఠాగూర్. అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ వాళ్ళ అన్న వాళ్ళ వైఫ్. ఈమె ఇంట్రడ్యూస్ చేసింది బ్లౌజెస్ని. కానీ వీళ్ళేం ప్రచారం చేస్తారు ఇలాంటి వాళ్ళు, బ్లౌజెస్ వర్ ఇంట్రడ్యూస్ బై బ్రిటిష్ అంటారు. కానీ యాక్చువల్గా ఇంట్రడ్యూస్ చేసిందేమో ఈమె రవీంద్రనాథ్ ఠాగూర్ గారి సిస్టర్ ఇన్ లా జ్ఞానానందనాదేవి. 1860s ఇంట్రడ్యూస్ చేసిందంట. గార్మెంట్స్ వర్ లార్జ్లీ అన్స్టిచ్డ్. అంతవరకు గార్మెంట్స్ అన్స్టిచ్డ్, అలా బ్లౌజ్ లేకుండా ఉండేవి. టెక్స్ట్ ఫ్రమ్ ద 6th century BC మెన్షన్ ఎ చెస్ట్ బ్యాండ్ కాల్ ద స్థానపట్ట, వైల్ రీజనల్ స్టైన్స్ ఇన్వాల్వ్డ్ వేరింగ్ శారీస్ బేర్ చెస్టెడ్. ఒక చెస్ట్ బ్యాండ్ స్థానపట్ట అని వేసుకునే వాళ్ళంట. ఇంకో లోకల్ వాళ్ళైతే బేర్ చెస్టెడ్ ఉండేవాళ్ళంట. డ్యూరింగ్ ద బ్రిటిష్ రా స్ట్రిక్ట్ విక్టోరియన్ స్టాండర్డ్స్ ఆఫ్ మోడెస్టీ లెడ్ కొలోనియల్ బేర్ చెస్టెడ్ ట్రెడిషనల్ డ్రేపింగ్ యాజ్ ఇండీసెంట్. అప్పట్లో రూల్ అయితే ఉండేది బ్రిటిష్ రాజులో, ఇలా బేర్ చెస్టెడ్ ఉండడం ఇండీసెంట్ అని వాళ్ళు చెప్పేటోళ్ళంట స్టాండర్డ్స్. ఇన్వెన్షన్ ఆఫ్ ద స్టైల్. జ్ఞానానందనాదేవి కంబైన్ ట్రెడిషనల్ ఇండియన్ డ్రేపింగ్ విత్ ఎలిమెంట్స్ ఆఫ్ పార్సీ స్టైల్ అండ్ విక్టోరియన్ టైలరింగ్, యాడింగ్ స్లీవ్స్, హై నెక్స్ అండ్ ఈ స్టైల్స్ అన్నీ కలిపి పార్సీ స్టైలు, ఇండియన్ డ్రేపింగ్, విక్టోరియన్ టైలరింగ్ ఇవన్నీ కలిపి ఆమె ఈ బ్లౌజ్ అయితే ఇన్వెంట్ చేసిందంట. ఆఫ్టర్ షీ వాస్ డినైడ్ ఎంట్రీ టు బ్రిటిష్ క్లబ్ ఫర్ వేరింగ్ ఎ శారీ వితౌట్ అన్ అప్పర్ బ్లౌజ్. ఈమె ఒక బ్రిటిష్ క్లబ్కి వెళ్ళడానికి ట్రై చేస్తే అక్కడ ఆపేశారంట. అప్పుడు ఆమె ఈ ఇన్వెన్షన్ అయితే చేసింది. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు కాదు బ్లౌజ్ని ఇంట్రడ్యూస్ చేసింది, వాళ్ళు జస్ట్ బేర్ చెస్టెడ్ స్టైల్ని ఆపేవారు. అందుకు ఈమె ఇన్వెంట్ అయితే చేసింది. దాన్ని ఇప్పుడు అసలు బ్లౌజెస్సే ఉండేవి కాదు త్రేతాయుగంలో అంటారు, కరెక్టే. కానీ ఇది బ్రిటిష్ వాళ్ళు కాదు ఇంట్రడ్యూస్ చేసింది. హౌ మచ్ మేకప్ డిడ్ దే యూజ్ టు హైడ్ పింపుల్స్ ఆఫ్ సాయి పల్లవి. ఎంత హేట్ అయితే ఫుల్గా పెరిగిపోతూ ఉంది ట్విట్టర్లో ఫుల్గా సాయి పల్లవి మీద. రకుల్ ప్రీతే ఇంకా బాగుంది అంటున్నారు సాయి పల్లవి కన్నా. ఇన్ రామాయణ శ్రీరామ్ డిస్క్రైబ్డ్ సీత యాజ్ రోజ్ యాపిల్. హూ ఎవర్ కాస్టెడ్ సాయి పల్లవి మస్ట్ బి రెడ్ ఇట్ యాజ్ ఎ కస్టర్డ్ యాపిల్ అంట. అవుట్ ఆఫ్ 715 million ఉమెన్ ఇన్ ఇండియా హ్యాడ్ టు చూస్ వన్ ఆఫ్ ద అగ్లియెస్ట్. ఇది మరీ దారుణం, డైరెక్ట్ అగ్లీ అంటున్నాడు సాయి పల్లవిని. నమిత్ మల్హోత్రా మేడ్ 4,000 crore రామాయణ జస్ట్ టు టెల్ ద వరల్డ్ దట్ రకుల్ ప్రీత్ ఈస్ మోర్ ప్రెటియర్ దాన్ సాయి పల్లవి. సాయి పల్లవి కన్నా ఈ వెనకలేం బాగుందంట. ఇది పాత రామాయణం సిరీస్లో ఆమెతో కంపేర్ చేస్తున్నారు. ఈ సాయి పల్లవి అది నాని మూవీలో బాగానే ఉంటుంది కదా, నాని మూవీలో ఒకటి బెంగాల్ బేస్లో ఏదో మూవీ వచ్చింది కదా, అందులో బాగానే ఉంటుంది. మరి సాయి పల్లవి బదులు ఈమె ఉంటే బాగుంటుంది అని. శూర్పణఖ వి గాట్ బట్ శూర్పణఖ వి డిజర్వ్ అంట ఆలియా భట్. దట్ గాయ్ ఇన్ జన్వాడా ఫార్మ్ హౌస్ ఆఫ్టర్ రకుల్ గెట్టింగ్ మోర్ హైప్ దాన్ సాయి పల్లవి. మరీ దారుణం రా ఇది. రకుల్ పిఆర్ వర్సెస్ సాయి పల్లవి పిఆర్ అంట. గొడవ ఆడేస్తున్నారు ఇద్దరు ట్విట్టర్లో. రావణ ఆఫ్టర్ సీయింగ్ సాయి పల్లవి యాజ్ సీత అంట.
మరి ఇంత ట్రాలింగ్ అంటే తప్పురా. రణ్బీర్, యష్ అండ్ అదర్స్, సాయి పల్లవి. నయనతార వచ్చింది మళ్ళీ బయటికి. నయనతార కూడా బాగానే సెట్ అయింది అని, కానీ పర్లే నయనతార మరి అంతగా ఈ లుక్ అయితే బాగానే సెట్ అయింది. మరి నవ్వు ఆపుకుంటున్నావు కదరా రే. ఇట్స్ పెయిన్ఫుల్ టు సీ అవర్ రామాయణ విత్ ఆర్ఆర్ఎస్ యాక్టర్ అండ్ యాక్టర్స్. అసలు ఆ ఓం రౌత్ని నెక్స్ట్ ఇతను ఎవరో రివ్యూ ఇస్తున్నాడు స్పైడర్ మ్యాన్కి. ఫస్ట్ హాఫ్ ఏమో ఫ్లాప్ అండి, సెకండ్ హాఫ్ యావరేజ్ అండి. సో ఓవరాల్ గా యావరేజ్ ఫ్లాప్. నాకు నచ్చలేదు. ఒక బీజిఎం లేదు, ఒక ఫైటింగ్ లేదు, ఒక ఎలివేషన్ లేదు, ఒక ఫైటింగ్స్ ఉన్నాయి కదా, ఐటమ్ సాంగ్ లేదు, ఒక కామెడీ లేదు. అందుకే ఐటమ్ సాంగ్ కావాలంట స్పైడర్ హాలీవుడ్ సినిమాల్లో. అంటే ఇలాంటి వాళ్ళ కోసమేనేమో మన వాళ్ళు మాస్ కమర్షియల్ సినిమాలు తీస్తుంటారు కదా, ఇలాంటి వాళ్ళ కోసమే ఒక ఐటమ్ సాంగ్, ఒక సాంగ్ అలా ఇచ్చేసి ఒక మంచి ఎలివేషన్ ఫైట్ సీన్స్. అంటే ఎవరు అని ఆలోచించేటోడు నేను. జనాలు ఇది ఇలాంటి వాళ్ళే, ఇలాంటి వాళ్ళే. నచ్చలేదు. అవన్నీ ఉండవు కదా. నేను ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చానండి. సో నా ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదమ్మా. ఏమంటే స్పైడర్ మ్యాన్ వెళ్ళాడండి, సినిమాకి వెళ్ళాడు పక్కా. ఇది ఇలాంటి వాళ్ళ కోసమే మన వాళ్ళు తెలుగు కమర్షియల్ మాస్ సినిమాలు చూసే ఆడియన్స్ అయితే వీళ్ళే. రవితేజాస్ నెఫ్యూ అంట మాధవ్ భూపతి డెబ్యూట్ ఫిలిం మారెమ్మ, ఏ రూటెడ్ తెలంగాణ కల్చర్ ఫిలిం అంట, రిలీజింగ్ ఆన్ September 10th. ఇది ఎవరో కామెంట్, ఆల్ ద బెస్ట్ రా బొక్క అంట. జూనియర్ ప్రభాస్, జూనియర్ అల్లు అర్జున్, జూనియర్ విజయ్ దేవరకొండేనా? ఏ జూనియర్ రష్మిక, జూనియర్ సమంత ఉండకూడదా? ఒక 60% అలాగే ఉంది. సర్దార్ 2 అంట రిలీజ్ అవుతుంది. అంటే ఇది అప్డేట్ అయితే ఇస్తారంట రేపు. ఇంకా రిలీజ్ డేట్ అవి ఏం రాలేదు. డైరెక్టెడ్ బై PS మిత్రన్, కార్తీ మూవీ. ఇంత అవసరమా ఇట్లా ఎగిరి పట్టుకోవడం? ఏ ఫోటో తీసుకుంటే తర్వాత ఫైన్ వేయచ్చు కదా యాప్లో. అంత ఎగిరి పట్టుకుంటే ఏమొస్తుంది? ఆ ఫైన్ డబ్బులు దెంగుదామని ఒక్కొక్కడికి. గ్రూప్ ఆఫ్ గర్ల్స్ హరాసెస్ బాయ్ ఇన్ ఎలివేటర్ అంట. ఒక సాటి మగాడికి స్వేచ్ఛ లేదా? ఒక సాటి మగాడు లిఫ్ట్లో తిరగకూడదా? చిన్న పిల్లోడు మైనర్, ఇది పోస్కో యాక్ట్. ఇది వాడు పక్కా అండర్ 18. వీళ్ళ మీద కేసు వేయచ్చు. ఉమెన్ ఇన్ మెన్ డామినేటెడ్ ఫీల్డ్ అంట. 7 months నుంచి హెయిర్ స్టైల్ పెంచుకుంటున్నాడు. లాస్ట్కి అది కింగ్డమ్ మూవీలో విజయ్ దేవరకొండ స్టైల్ కొట్టించాడు. అదే ఎవరు ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేస్తూ ఉంటారు కదా, వాడు అతను మాదిరి ఉన్నాడు. పాపం ఫేస్లోంచి నవ్వు పోయింది. 7 నెలలు పెంచిన వాడిని 7 నిమిషాల్లో ఎరుపువ్వు చేసావు కదరా. కింగ్డమ్ శేషు, కస్టమర్ కాదు విక్టిమ్ అంట. కింగ్డమ్ కాదు కాండోమ్. మహాదారుణం రా.